లైట్స్ ఆన్, సౌండ్, కెమెరా, క్లాప్, యాక్షన్. ఓయ్ గల్లబామ్మ, ఎగపూన సరిచేరో కాముని తంబురి పుట్టి పాల సంద్రమనే ఐదీజి దేవతలో ఆడమ్మజులి పైనేసే మళ్ళేమి కలుగునని మళ్ళ ధరిచేరు, మళ్ళేమి కలుగునని ఇక మళ్ళ ధరిచేరా పావుదేను కలప రుచి ముట్టింది. అది నారాయణ అవతార పురుషుడు కలప రుచు కలియా భారమన్నాడా, కలప రుచు కలియా ఇక భారమన్నాడే. దేవుడు కొంత చెప్పాను అటదికిలి స్వామి అవతార పురుషుడు ముందుగా కలియాగం బుట్టనున్నదే, లక్ష్మి పేరెట్టి నాటి మీదిడిసేను మా గావదేముడు మా దడ్డవాడు. రాము ఇంకా పడుకోలేదా నువ్వు? పడుకోకుండా ఏం చేస్తున్నావు? పాట పాడనా? జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద. త్వరగా పడుకో, రేపు నా బర్త్డే కదా, నీకు ఒకరిని పరిచయం చేస్తానే, సరేనా? నోరులేని మూగజీవాల పట్ల కొందరు అక్రమ వ్యాపారులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. మూగజీవాలను కబీరాలకు తరలిస్తూ వాటి రక్తపు మాంసాలతో కాసులు గడిస్తున్నారు. మానవత్వం మరిచి నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో పశువులను తరలిస్తున్నారు. చెప్పనా ఎంతసేపు లోడు వస్తుందా రాలేదా? అలా వచ్చేదన్నా, రేపు మార్నింగ్ కల్లా రేపు తొందరగా రోడ్ పంపిస్తానన్నా. రేపు తొందరగా పంపించండి, హైదరాబాద్ పంపించాలి. అంజే సరే అన్న. తొందరగా రోడ్ కిందండి రా, రే పార్టీ ముందు కిందండి. మానవత్వం మరిచి నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో పశువులను తరలిస్తున్నారు. మూగజీవాల అక్రమ దందా చప్పుడు కాకుండా హలో, ఇప్పుడు జరిగింది? వస్తున్నాను, 10 నిమిషాల్లో వస్తున్నాను. దొరికితే పోనరా, ఒక్కొక్కరు నాకు ఎన్కౌంటర్ చేసి పారేది. నా రాము ఎక్కడా? తమ్ముడు, స్వామి బొట్టు పెడతానుండు. ఏమైంది ఈ మధ్యన అదోలా ఉంటున్నావు? నాకేం చేయాలో అర్థం అవట్లేదక్క. కొన్ని రోజులు పెట్టి గోదొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నిన్న కాక మొన్న చంటి పాప పెంచుకున్న గోవుని తీసుకుపోయారు. అంత దంగోళ్ళున్నారా తమ్ముడు? మాకు మీడియా నుంచి, ప్రజల నుంచి, గవర్నమెంట్ నుంచి ప్రెజర్ ఎక్కువైపోయింది. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదక్క. తమ్ముడు, నువ్వేం బాధపడకురా, ఆ దేవుడు నీకు అండగా ఉంటాడు. నీకంతా మంచి జరుగుతుంది లేరా, నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండరా.
రా బుజ్జి, ఎందుకు ఎడుతున్నావురా? నా రాము కనిపించలేదు, అందుకే ఏడుస్తున్నాను. ఆ గోపకిలుడు గోపమ్మ తనుడు నందసురుడు నందగోవింద అయినే చూసుకుంటాడు నీ బాధలన్నీ. నీకు వచ్చిన ఇబ్బంది లేదమ్మా. నేను ఏడుస్తుంటే ఆయనకే అవసరం? నేను ఏడుస్తుంటే ఆయనకి నవతలుగా ఉంది. నేనంటే ముందుగానే లోకు. నా బాధ ఏం తెలుస్తాడు? చూసావా, నేను ఎన్ని మాటలన్నా రాయిలా నిలబడ్డాడే తప్ప కొంచెం కూడా పౌషన్ రావట్లేదు. నీ బాధ నాకు అర్థమైందమ్మా. నీకు ఒక కథ చెప్పనా? ఇలా కూర్చో. అనగనగనగా ఒక మదనపూర్ అన్న ఊళ్ళో ఒక గోపాన్ని ఉండిపోడమ్మా. అతనికి ఒక ఆవు ఉండేది. ఒక రోజు పచ్చటాకుల రైక పాపిడాకులు సేర పాప ఏ ఊరు దానావే ఉన్నంత నా ఏ ఊరు దానావే మా చెలియా ఏ ఊరు దానావే ఓ చెలియా ఏ ఊరు దానావే చెలియా ఏ ఊరు దానావే ఏ ఊరు వెళతావో ఎల రామగవాడ ఏ ఊరు వెళతావో ఎల రామగవాడ ఏ పల్లె వెళతావు కిష్ణుడో ఏ పల్లె వెళతావు కిష్ణుడో నేను ఆ మాట నిన్నడు నందనుడు సరే ఆ మాట నిన్నాడు నందనుడు మాయ సందమామోదమ్మల నామగుడు దగ్గరికి రాడే సందారి మామ సందమామో ఊడి పొల్ల నామగుడు ఊస లాడమ్మో సందారి మామ సందమామోయి కోతల్ల నామగుడు కొట్టిన పాడే సందారి మామ సందమామో ఊడి పొల్ల నామగుడు ఊసలాడమ్మో సందారి మామ సందమామో ఊడి పొల్ల నామగుడు ఊసలాడమ్మో సందారి మామ. నేను మేపడం పెట్టండి, ఆడే మేపేసాడండి. మరి ఆడే మేపేసాడని ఈయన అంటున్నాడు. మరి ఏంటి మేప గంట మేపేసాడని ఎలాగంటాడు? తాగే మైగులో గట్ట పోయి తీసావా? కొంచెం మంది వేసాను బాబయ్య. మందేసి పడుకుని పోయో. ఏమండి ఏ రైతు గారు ఏం చేస్తున్నారు? మీరే చెప్పండి అయ్యా. ఏం చెప్తాదే సార్ అంటే మరి ఒక 500 రూపాయలు ఇచ్చాయి. మరి ఏదో చూసా ఈయనకి పిండేసుకుంటాడు. నాకు తాగడానికి గంజేలేదయ్యా, నేను ఎక్కడ తెచ్చానయ్యా? సరేలే ఉన్నప్పుడు ఇవి అయితే నేను ఇస్తాను ఆయనకి. ఒక 500 ఇచ్చేస్తాడు. మన మాట కట్టడం ఊరుకోపోయి అందుకంటే ఆయన ఏం చేస్తాడు? ఈ పని సరే కానీ ఒక 100 వల్లి తగ్గు పెట్టుకుంటే ఆవులు మేపో. నిన్ను నేనేం తక్కువ చేశానా? నా ఇల్లు పరుగు తీసావు. బాధపడుతున్నాను నేను. తల్లిదంగా మేపున నీకంటే చెప్తావు. ఆ నోటు కట్టి తిట్టాను నేను. నేను బలా కొట్టేసి ఎండలో కట్టేసేడమ్మా. దుర్మార్గుడా, నీళ్ళు లేవు, మేత లేదు, ఎండలో పడతావు. ఆ రోజు అత్తమానుని నీళ్ళు మేత లేదమ్మా, మా ఎండలో కట్టేడమ్మా. అమ్మా అమ్మా నడుస్తుంది. పొద్దుపోయాక మళ్ళీ వచ్చాడమ్మా. మేఘములు పైనుంచి పోతనున్నదే మదన సుందరి. ఏది యావేది ఎక్కడ పోయింది? ఇందాకే చీవట్లు పెట్టించింది, మళ్ళీ చీవట్లు పెట్టింతదేమో. దీనికి ఏమి లోడు చేశాను నేను? గంట కూడెట్టాను, కొర్ర కూడెట్టాను, సాము కూడెట్టాను, చెంగలగడ్డి మేపాను. ఏం బాధపడి భరించలేకపోతున్నాను నేను. దీన్ని ఉంచను, చంపేస్తాను, పొడిసేస్తాను, దీన్ని ఎలాగైనా ఆఖరి చేసేస్తాను. ఈసారి కత్తి పట్టుకుని మళ్ళీ కళ్ళు వచ్చాడు ఆవును చెప్పడానికని. అమ్మో, ఆవును చంపేశాడా? అదిగో అదిగో వస్తున్నాడు కత్తి పట్టుకుని కంసుడు మామ. అదిగో అదిగో వస్తున్నాడు నల్ల తాసుల నాగుల మామ. అదిగో అదిగో అరే అదిగో 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 వస్తున్నాడు రెంకి వేస్తూ రాక్షస మామ. రెంకి వేస్తూ రాక్షస మామ. ఏ మామ హే మామ ఇటు రారా రారా రాక్షస మామ. హే మామ హే మామ ఇటు రారా రారా నాగుల మామ. హే మామ హే మామ ఇటు రారా రారా కంసుడు మామ.
ఎవడరా నువ్వు నా ఏమనుకుంటున్నావు కొరనా కొడక ఏదో చెప్పినావు సమాధానం చెప్పకన్నా నీయావంటున్నావు కదయ్యా పిల్లయితే చేతిలో ఆయుధం మొహంలో రౌద్రం నీలో ప్రేమ ఎక్కడుందయ్యా ఇంత కుర్రోడు ఎంత పెద్ద మాట్లాడుతున్నాడు ఆ కామధేనువు ఆకలితో అలమటిస్తుంటే ప్రేమ ఎక్కడుందయ్యా ఈ భూమి మీద ఏ జీవిని హింసించే హక్కు ఏ మానవుడికి లేదు చెప్పడానికి నువ్వెవడరా కొరనా కొంక నేనెవరినా చెప్తానైతే విను అప్పుడు ఆ భగవంతుడు ఏమన్నాడో తెలుసా అమ్మా అరిటాక వందనము ఆది భగవంతుడు సిరికాగు చేదండ సిరినాథుడు మరి రాగు పానపు మాధముడు స్వామి ఒడ్డుని పన్నపు ఉన్న తండ్రి భూలోకం వెలుగు నట్టకిలి ఏటకు లోకానికి వెలుగు పక్కనున్న మచ్చ పరమతానికి వెలుగు ఎవరని చెప్పేసి అంటున్నావు శంకు చక్రం గలవాడు ఈపులి విద్యామన గలవాడు బుధమైన బుధకీర్తులు గలవాడు ఆది భగవంతుడు శ్రీ మహావిష్ణు ఎవరంటే మూర్ఖుడా నేను కొట్టడపోతే ఉగమ కొట్టడదు నేను కొట్టడపోతే జగమ కొట్టడదు ఈ కలియుగమంతా నా కళే భారము చెట్టు చెమలన్నీ నా ఎంకున్న రమల కొండల నా గుండులు సముద్రము నా వసతలము సూర్యుని మోపినంత భూమి ఎగలేకన్నా కలిగాన్ని కమ్ముకున్నాను నాగటేరని భూమున్న ఋషులు పండించి ఈ కోటు జీవులు కల్లారమేస్తున్నాను నేను ఎవరంటారా మూర్ఖుడా ఎవరనంటావేట్రా మూర్ఖుడా స్వామి నువ్వా పంచమ పాదుకున్న పరమ దుర్మార్గుడు ఎంత మాట అన్నాను స్వామి నిన్ను నేను చరణ నన్ను రచించి స్వామి నా కళ్ళు మొదలు కొలదన్నాను స్వామి గోపికిలోరుడా గోపమ్మ తనీడాను నందూరుడా నంద గోవిందాను అని తెలుసుకోలేకపోయాను స్వామి ఇక్కడి నుంచి నీ సేవ చేసుకుంటా నీ వద్ద నుండి పోతాను పరమతో సంగోరి భాగమే కృష్ణ నాకు ఎండి వెళ్ళిన గర్ర ఏళ్ళ పైడి వెళ్ళిన గర్ర పలక బంధించాను మందనడు ముగిపోయి మాధముడు స్వామి మందనడు ముగిపోయి మాధముడు స్వామి సప్పిడ్లు తెరిచాను సాగదోని నాడు గోహుందుడు ఆవులే గొడుగులెక్కెట్టి గోహుందుడు ఆవులే గొడుగులెక్కెట్టి ఎంబు మానావులు అడుతున్నాయి అది ఇట్టి పరుగులు ఆవులున్నాయి లేతమావిడి సిగురు లేకలక తల్లి ఆ ఆవులని పిలిచిన అది ఇట్టుడే అంబు మానావులు వచ్చాను అది నాడు ఆయన అవతారముడితే మళ్ళొక్క దేనివని మళ్ళీ పిలిచినాడు కొంకాలు కూడా రాయిపోతాళ్ళ తల్లి అది ఇట్టి పరుగులు ఆవులన్నాడు అంబు మానావులు వచ్చినాడు వరదాడు రాజీ దూడలు లేను ముఖమును పాలు బిదుగుతున్నాడు ఆదినారాయణ అవతారముడితే సురూపం దాచి నీలవర్ణుడు ఏ అవకాడైనా రాదిట్నుడు గుమ్ముఖమును పాలు బిదుగుదానుంటే రేపెళ్ళి పట్టణమున పాలు కావాలి రేపెళ్ళి పట్టణమున పాలు కాలువలు ఆదినారాయణ అవతారముడితే ఏమైంది తండ్రి యాడగిరి వాది సవతారుడు ధరణి పాలుగుడు ఆదినారాయణ అవతారమూర్తి ఆదినారాయణ అవతారమూర్తి ఏది ఉన్నది సత్యభామ ఏది ఉన్నది నీలవర్ణుడు ఏమైంది తండ్రి యాడగిరి వాది ఈశో తనడికి నేను పాలు తెచ్చాను కమ్మలు చేసి నాకు మంచి పళ్ళాలేమో ఈ ఊదిరేక తోడెవరంగా దోము నా పేరు కొన్నాను అయ్య పెను హొత్తు లేదు నా ఆట తప్ప నాల జ్యోతులు వెలిగించి ఏమైందంటే యాడగిరి వారి నారాయణాదు నారాయణ కరుణించు మవనేలు కమనలో జరుడు సావతారుడు ధరిణ పాలకుడు పద్దకుండవతరాలే ధరించేను నీ రాముణ్ణి ఆయనే తీసుకొస్తాడమ్మా నీకొచ్చిన బాధ లేదు నువ్వేమి దిగులు పడక తల్లి అంతా ఆయన చూసుకుంటాడు నువ్వేం బాధపడకమ్మా సరేనమ్మా గుండెలు గీసిన బంటు గుండెను గుట్టుగా అంటూ గుండెలు తీసిన బంటు గుండెను గుట్టుగా అంటూ గాజుల గలగల వింటూ కౌగిలి విందులు తింటూ ఎవరు వీడు దారిగట్టు నిలబడ్డాడు రే ఎవరు నువ్వు
నేనెవరో తెలియాలంటే మీ అందరికి గీత ఉపదేశం చేయాలరా. నేను తప్పుకోవాలంటే వెనకున్న కామదేవుని వదిలేయాలి. కామదేవుడు అదేంట్రా? నీకోసం వదిలేనా? చూడరా ఆ చెప్తే వదిలేరా. అర్థం చూడరా. జనంతి మం మూఢ మానుష్యం తను శృతం. ఆనందం అది నిత్యము. యద్భావం తద్భవతి. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని ఏర్పడుతుందో అధర్మం పెరిగిపోతుందో ఆ సమయంలో నన్ను నేను ప్రకటించుకుంటాను. సాధు స్వభావం కలవారిని రక్షించడానికి, దుష్టులను నాశనం చేయడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. ఈ మూగు జీవాన్ని హింసించడానికి మీరెవరా? क्षेत्रपालक समर कौतुक खड्ग चालक रक्षकम् क्षात्रनायक स्फूर्तिदायक कार्य साधक दक्षकम् गुरुप्रहर्षण कारकम् मम पुत्र सन्निभवायकम् కతిలో నల్లనయ్యకి ఎదురు చూసి రాదా, ప్రేమ పొంగులో పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. వేయి గడిచెను పగలు గడిచెను మాధవుణ్ణి రాలేదే. రాము ఎక్కడికి వెళ్ళిపోయావురా? నువ్వు లేక ఇదిగో నా మనసు ఈ వెన్నలా కరిగిపోతుంది. ఓయ్ గల్లబామ్మ, ఎవడ్రా వాడు కట్టుకున్న మొగుల్లో పిలుస్తున్నాడు? ఈడెవడో గాని ముక్కుకు తోడేయాల. రాము ఎక్కడికి వెళ్ళా రాము? నీ గురించి ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను. నా రాము నీ దగ్గరికి ఎలా వచ్చింది? అదో పెద్ద కథలే బుల్లమ్మ. రోజు నాకు చాలా ఆనందంగా ఉంది నా రాముని నా దగ్గరికి తీసుకొచ్చినందుకు. నా రాముని నాకు ఇవ్వు. నీ రాముని నీకు కావాలంటే నాకేమిస్తావు బుల్లమ్మ? ఏం కావాలేంటి? ఏమైనా ఇస్తావా బుల్లమ్మ? ఇస్తాను. ఆకులేని చెట్టు కింద మానవులేని స్త్రీ పడుకుంటే సిరిసిలేని చిన్నవాడు మోహింతే ముఖం లేని చిన్నవాడు పుట్టాడు. వాడు నాకు కావాలి బుల్లమ్మ. అదేంటి? అదేంటో నాకు తెలీదు, నువ్వే చెప్పయ్యా. ఆకులేని చెట్టు అంటే చల్లకర్ర, మానవులేని స్త్రీ అంటే చల్లకుండ, సిరిసిలేని చిన్నవాడంటే చల్లగుత్తి, ముఖం లేని చిన్నవాడంటే వెన్నముద్ద. నాకు ఒక వెన్నముద్ద కావాలి గల్లబామ్మ. ఓహో వెన్నా. ఇదిగో అయ్యా వెన్న. వెన్న చూసి ఎన్నేళ్ళు అవ్విందో. ఇదిగో బుల్లమ్మ నీ రాము. రవి చెప్పు. సార్ మన కేసు సాల్వ్ అయిపోయింది సార్. అవునా? చాలా రోజులు పెట్టి ఎదురు చూస్తున్నాం. గుడ్డు చెప్పు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆవుదోలను కాపాడాడండి సార్. థ్యాంక్ యూ. నా రాము నా దగ్గరికి వచ్చేసాడండి. మీరే పంపించుంటారని నాకు తెలుసులే. మిమ్మల్ని ఏదో కోపంలో అనేసాను కదా, నన్ను క్షమించండి. ఇదిగో మీకు ఇష్టమైన అటుకులు కూడా తెచ్చాను. గోవిందాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గౌరీ పార్వతి, ఓం గణపతి నమః. గురూజీ, మీరు చెప్పినట్టే నా రాము నా దగ్గరికి వచ్చేసారు గురూజీ. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది గురూజీ.
కొద్దిగా చూసుకుంటావని చెప్పాను కదరా నీకు వచ్చిన బాధ లేదు. గురూజీ అది నాకు కావాలి గురూజీ. ఇదిగో అమ్మ, వెళ్ళరమ్మా. कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। भो भुजङ्गम् प्रलयरवरम् प्रज्वलज्ज्वालमालम् खर्जर्जम् खर्जदुर्जङ्घ्य च खच खचिपखर्जदुर्जयन्तम् भूभागम् भोगभागम् गगनम् गर्भमर्त्युर्ग्रगण्डम् स्वच्छम् पुच्छम् स्वगच्छम् स्वजनजननुतः पातु माम् परमात्मने, पातु माम् परमात्मने। ఓయ్ గల్లబామ్మ,